షైన్ ఇండియా పోలీస్ అకాడమీ స్థాపించిన తర్వాత వచ్చిన వరుస సెలక్షన్స్ లో డైరెక్టర్ జలీల్ సార్ పర్యవేక్షణలో సబ్ ఇన్స్పెక్టర్ ఫలితాలలో 2 తెలుగు రాష్ట్రాలలో నంబర్ 1 అగ్రగామి సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా పోలీస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ మీరు thumbnail చూసుంటారు, తెలంగాణలో ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎప్పుడు అని. సో తెలంగాణలో ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది పక్కాగా డిసెంబర్లో పక్కాగా వస్తుంది. సో మనకి డిసెంబర్ అంటే అది పెద్ద టైం ఉన్నట్టు కాదండి, చాలా తక్కువ టైంగానే ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మీకు తెలుసు, లాస్ట్ టైం మార్కులని అదని అంతా టైం వేస్ట్ అయిపోయింది. ఈసారి ఎగ్జామినేషన్ అనేది మనము కావాలని కోరుకున్న గవర్నమెంట్ కాబట్టి స్ట్రిక్ట్గా పెడతారు అని మనం అనుకుంటున్నాం. సో కాబట్టి 100%గా ఒకవేళ ఎగ్జామ్ కనుక టైట్గా కంట్రోల్ కనుక పెడితే మీకు ఎట్టి పరిస్థితుల్లో మార్కులు కలపడం కానీ రిజర్వేషన్ పరంగా కానీ ఇలా ఇంతకుముందు లాగా ఉండదు. సో ప్రిలిమినరీ ఎగ్జామ్ కంపల్సరీ చాలా టఫ్గా ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ప్రిలిమ్స్లో క్వాలిఫై అవ్వాలి అంటే ఎస్ఐఆర్ పోలీస్కి మీకు తెలుసు 200 మార్క్స్ కనుక మనకు 200 మార్క్స్ కానిస్టేబుల్ కనుక పేపర్ ఉన్నట్లయితే 200 మార్క్స్ పేపర్ ఉంటే, అవునా, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతేనేమో ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి కంపల్సరీగా 30% మార్క్స్ రావాలి. 30% మార్క్స్ రావాలంటే 60కి క్వాలిఫై అవుతారు. అవునా, ఈ 60 మార్క్స్ రావడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. బీసీ వాళ్ళు కనుక చూసుకుంటే మన బీసీ కేటగిరీకి వస్తే 35% మార్క్స్ రావాలి. 35% మార్క్స్ రావాలి కాబట్టి అంటే ఎన్ని మార్క్స్ రావాలి? 70 మార్క్స్ రావాలి. అలాగే ఓసీ కేటగిరీ వారైతే మనకు తెలుసు 40% మార్క్స్ రావాలి ఓసీ వాళ్ళకి, అంటే 80 మార్క్స్ రావాలి. సో ఈ మార్క్స్ వస్తేనే క్వాలిఫై అవుతాం, మన తర్వాత మళ్ళీ ఈవెంట్స్కి పార్టిసిపేట్ చేస్తాం. సో అన్ని ఈవెంట్స్లో కూడా ఖచ్చితంగా కొన్ని మార్పులు అయితే జరుగుతాయి, కానీ ఎగ్జామినేషన్లో మార్పులు జరగవు. సిలబస్ అనేది టఫ్గానే ఇవ్వడం జరుగుతుంది, ఫిల్టర్ చేస్తారు. కాబట్టి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేసిన వాళ్ళు మాత్రమే ఎస్ఐలుగా కానిస్టేబుల్గా మారే అవకాశం ఉంది. ఆల్రెడీ మన దగ్గర ఎవరైతే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేశారో 2020 నుంచి ప్రిపరేషన్ చేసిన వాళ్ళందరూ కూడా సివిల్ ఎస్ఐగా మారడం జరిగింది. కారణం ఏంటి అంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది ఏమవుతుంది, 5 నెలల పాటు సబ్జెక్ట్ అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. 5 నెలల తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. అంటే ప్రజెంట్ ఏం చేస్తారంటే డైలీ ఏ రోజు జరిగిన లెసన్ ఆ రోజు చదువుకుంటూ పోతే 5 నెలల తర్వాత మీకు మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్గా కూర్చొని డే మొత్తం స్టడీ హాల్లో కూర్చొని ఎగ్జామ్స్కి అటెండ్ చేసుకుంటూ పోతే అప్పుడు మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనే వాళ్ళే చాలామంది ఎస్ఐలుగా మారారు. షార్ట్ టర్మ్ నోటిఫికేషన్ తర్వాత వచ్చిన వాళ్ళు 99% కానిస్టేబుల్స్గా మారడం జరిగింది. సో ఇప్పుడు మీకు ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనం కనుక చూసుకుంటే సెంట్రల్లో కూడా చాలా ఉద్యోగాలు పడుతున్నాయి. ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో ఎస్ఐలు ఉన్నాయి, కానిస్టేబుల్స్ ఉన్నాయి. దానికి ప్రత్యేకమైన సిలబస్ ఏం కాదు, సేమ్ ఇదే సిలబస్, జనరల్ స్టడీస్, అర్థమెటిక్ రీజనింగ్, ఇంగ్లీష్ ఇవే ఉంటాయి. నెక్స్ట్ అలాగే ఆర్ఆర్బిలో కూడా ఇప్పుడు మనకు ఏఎల్పి నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ రావడం జరిగింది. టెక్నికల్ కోర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఏంటంటే మనకు ఆర్ఆర్బిలో గ్రూప్ డికి సంబంధించి భారీ ఎత్తున దాదాపు 1.5 lakhs నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. 10+ ఐటీ, అది మినిమం క్వాలిఫికేషన్స్ మీద చిన్న వాటి మీద లక్షల ఉద్యోగాలు పడబోతున్నాయి ఆర్ఆర్బిలో సంబంధించి. ఆర్ఆర్బిలో ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్స్ కూడా మనకు చాలా ఉన్నాయి, లోకో పైలట్ కానీ అలాంటివి చాలా ఉద్యోగాలు, దాదాపు 3 లక్షల ఖాళీలు ఆర్ఆర్బిలో ఉన్నాయి. కాబట్టి మనం ఏదో ఒక ఉద్యోగాన్ని 100% సాధించవచ్చు. అలాగే తెలంగాణ స్టేట్లో ప్రజెంట్ రెడీగా ఈ జూన్ వరకు మనకు వచ్చే అవకాశం ఏముంది అంటే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసరు, ఫారెస్ట్ బీట్ ఆఫీసరు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసరు, ఇలాంటి నోటిఫికేషన్లు మనకు చాలా రెడీగా ఉన్నాయి నోటిఫికేషన్స్ రావడానికి. కాబట్టి మీరు తెలంగాణలో నోటిఫికేషన్లు ఉన్నాయి, సెంట్రల్లో నోటిఫికేషన్స్ ఉన్నాయి, కానీ ఏ నోటిఫికేషన్ అయినా ఉద్యోగం వచ్చింది అంటే అలా పడి మనకు జాబ్ వచ్చింది అంటే అందరికి వచ్చి నోటిఫికేషన్ వచ్చింది అని కనబడుతుంది, అందరికి హాయి చెప్పి వెళ్ళిపోతుంది. మనం అది ఎట్లైనా సాధించాలి అంటే మాత్రం లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ మనకు చాలా యూజ్ అవుతుంది, షార్ట్ టర్మ్ అస్సలు పనికిరాదు. సో కాబట్టి మనం ఎస్ఐ పోలీస్గా మారాలి అంటే తెలంగాణలో డిసెంబర్లో రాబోయేటువంటి డిసెంబర్ 2024 ఈ సంవత్సరం డిసెంబర్లో ఖచ్చితంగా తెలంగాణలో అయినా ఏపీలో అయినా నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఇందులో మనం సక్సెస్ అవ్వాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పటి నుంచే మనం కోచింగ్కి జాయిన్ అవ్వాలి. కోచింగ్లో జాయిన్ అయ్యి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయాలి. సో షైన్ ఇండియా పోలీస్ అకాడమీ దిల్సుఖ్నగర్లో మనకు లాంగ్ టర్మ్ బ్యాచెస్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు మన నెక్స్ట్ బ్యాచెస్ మనకు కనుక మీరు చూస్తే ఫిబ్రవరి 1వ తారీఖు అండ్ ఫిబ్రవరి 5వ తారీఖు లాంగ్ టర్మ్ బ్యాచెస్ ఉన్నాయి. ఇది ఆల్ కాంపిటేటివ్ బేస్ చేసుకుని మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మార్నింగ్
5:30 నుంచి 7:30 వరకు ఆల్రెడీ గ్రౌండ్ ప్రాక్టీస్ నడుస్తుంది. మీరు కనుక్కోవచ్చు ఆఫీస్కి ఫోన్ చేసి. అండ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 6 వరకు రెగ్యులర్ క్లాస్ జరుగుతున్నాయి. డైలీ టెస్టులు జరుగుతున్నాయి. సండే గ్రాండ్ టెస్టులు, వీకెండ్ టెస్టులు, మొత్తం ఇక్కడ వాతావరణం అనేది సీరియస్గా నడుస్తుంది. సో మీరు టైం వేస్ట్ చేసి ఇంటి దగ్గర ఉండి నోటిఫికేషన్ వస్తే వస్తాను అనుకుంటే టైం వేస్ట్ అవుతుంది. ఏదైతే ఆల్రెడీ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఆగి ఉన్నదో అది ఆల్రెడీ ఈ ఫిబ్రవరి చివరిలో క్లారిటీ వస్తుంది. ఖచ్చితంగా మార్చ్లో వాళ్ళకి మెడికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ SBI ఎంక్వైరీ అయిపోయింది, మెడికల్ కూడా అయిపోతుంది. నెక్స్ట్ ఏప్రిల్ మేలో కానీ ట్రైనింగ్ పోయే అవకాశం ఉంది. సో వాళ్ళు ట్రైనింగ్ పోవడం, ఆ తర్వాత మీకు నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు. అది జూన్ నుంచి స్టార్ట్ చేస్తే డిసెంబర్ వరకు ఎప్పుడైనా రావచ్చు. మన గెస్ ప్రకారం డిసెంబర్ వరకు వస్తుంది. మనకు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఒక సంవత్సరంలో 2 దఫాల్లో పోలీసు యూనిఫామ్ సర్వీసెస్ అని చెప్పింది. సరే, మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేసినా డిసెంబర్లో పక్కా నోటిఫికేషన్ వస్తుంది. కానీ ఈసారి రాబోయే SIలో దాదాపు 1000 SI ఉద్యోగాలు ఉన్నాయి, భారీ అవుతున్నాయి. కాబట్టి ఈ ఛాన్స్ని మిస్ చేసుకోకండి. అవునా, దాదాపు 9000 కానిస్టేబుల్స్, పోలీస్ కానిస్టేబుల్ అండ్ SIలు 1000 ఉద్యోగాల వరకు పడే అవకాశం ఉంది. కాబట్టి సిలబస్ అనేది టిపికల్గా ఉంటుంది. కాబట్టి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ గ్రూప్ 2 స్థాయిలో ప్రిపేర్ అవుతూనే మనం సాధించగలం. కాబట్టి GS పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థమెటిక్ రీజనింగ్ మొత్తం మీకు SSC CGL లెవెల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనకు లాంగ్ టర్మ్ బ్యాచెస్ ఫిబ్రవరి 1, 5వ తారీఖు స్టార్ట్ అయినాయి. ఎవరైనా డెమో కావాలంటే సండే రోజు డెమోకి రావచ్చు. ఏ సండే అయినా, ఇప్పుడు రాబోయే సండే కూడా మీరు డెమోకి రావచ్చు. ప్రతి సండే దాదాపు మనం ఒక 10 మంది వచ్చిన డెమో చెప్పాలి, వాళ్ళకు సబ్జెక్ట్ని చూపించాలనే ప్లాన్తో ఉన్నాం. కాబట్టి డెమోని మిస్ చేసుకోకుండా డెమో కూడా రావాలంటే సండే డెమోకి రావాలి. రెగ్యులర్ క్లాసెస్ మాత్రం ఎవ్రీడే జరుగుతూ ఉంటాయి. కొత్త బ్యాచెస్ మన ఫిబ్రవరి 1వ తారీఖు, 5వ తారీఖు ఉంది. ఎవరైతే ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవుతున్నారో, మేము ఆర్థికంగా ఇక్కడికి రాలేం సార్, హాస్టల్ ఫీజులు కట్టలేమనే వాళ్ళు ఇంటి దగ్గర ప్రిపేర్ అవుతున్నారు, ఇదే మన ప్రోగ్రామ్ అంతా కూడా ఆన్లైన్లో కూడా ఉంటుంది. సో ఆన్లైన్లో మనకి 90% ఆఫ్తో మనం రిపబ్లిక్ డే ఆఫర్ కూడా పెట్టాం. ఎవరైతే కావాలనుకుంటున్నారో మన షైన్ ఇండియా పోలీస్ అకాడమీ నా ముఖ చిత్రం అనేటువంటి యాప్ని కనుక డౌన్లోడ్ చేస్తే దాంట్లో మీకు అన్ని కోర్సెస్ ఆఫర్స్ ఉన్నాయి. అది ఈ రోజు రేపులో ఈ ఆఫర్స్ కూడా తీసేయడం జరుగుతుంది. కాబట్టి ఇమీడియట్గా ఎవరైతే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేస్తున్నారో, ఫారెస్ట్కి సంబంధించిన కానీ, RRB కానీ, RPF కానీ, SI, పోలీస్ కానిస్టేబుల్ ఫుల్ కోర్సెస్ సంబంధించిన కోర్సెస్ అన్నీ కూడా మన యాప్లో ఉన్నాయి, మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఎవరైతే ఆఫ్లైన్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మన ఆఫీస్ నెంబర్కి కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి మీరు అడ్మిషన్ తీసుకోండి అండ్ ఆఫీస్కి రండి, డీటెయిల్స్ తెలుసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా అడగండి. ఆల్రెడీ ఎంతో మంది SIలుగా మారి ఇప్పుడు ప్రజెంట్ ట్రైనింగ్లో ఉన్నారు. మనం తెలంగాణ స్టేట్ ఫస్ట్ కూడా సాధించడం జరిగింది. సో కాబట్టి మీరు వాళ్ళతో డిస్కస్ చేసి కూడా మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ద్వారా కూడా కనుక్కొని కూడా మన అకాడమీకి క్లాసెస్కి రావచ్చు. షైన్ ఇండియా పోలీస్ అకాడమీ దిల్సుఖ్నగర్కి విజిట్ చేయండి, అడ్మిషన్ తీసుకోండి, లాంగ్ టర్మ్ బ్యాచెస్లో జాయిన్ అవ్వండి. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.